పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత గురించి రేంజల్ మండలం నీలా గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి కె సాయిలు గారు తెలియజేసే వివరాలు, ఇంకా పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి కొన్ని సూచనలు వింటారు. ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 12,450 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 11,340 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 13,440 రూపాయలు, కనిష్ట ధర 8,200 రూపాయలు, మోడల్ ధర 9,800 రూపాయలు. పసుపు పొడి క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 9,211 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 8,689 రూపాయలు. పసుపు పేస్ట్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 8,544 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,600 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 9,356 రూపాయలు, కనిష్ట ధర 4,900 రూపాయలు, మోడల్ ధర 9,156 రూపాయలు. ధనియాలు హైబ్రిడ్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు 2,358 రూపాయలు, మోడల్ ధర కూడా 2,358 రూపాయలు. ఆముదపు గింజలు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు 4,256 రూపాయలు, మోడల్ ధర 4,256 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 4 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 84% మరియు మధ్యాహ్నం 53 నుండి 69% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 13 నుండి 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. రానున్న 4 రోజుల్లో జిల్లాలో ఈదురుగాలులు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. प्रिय किसान भाइयों और बहनों, आप सबको प्रणाम. खरीफ की फसल अच्छी होगी, लेकिन इस बीच एक और अच्छी खबर. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी 2 अगस्त को ठीक 11 बजे प्रधानमंत्री किसान सम्मान निधि की राशि आपके खाते में डालने वाले हैं. इस अवसर पर वो जुड़कर आपसे बात भी करेंगे और इसलिए मेरी आप सबसे प्रार्थना है 2 अगस्त ठीक 11 बजे आप प्रधानमंत्री जी के किसी न किसी कार्यक्रम से जरूर जुड़िए. कार्यक्रम आपके गांव में भी होगा, सभी कृषि विज्ञान केंद्रों पर होगा, ICAR के संस्थानों में होगा, एग्रीकल्चर यूनिवर्सिटीज में होगा, मंडियों में होगा, पैक्स के मुख्यालय पर होगा. आप पता कर लीजिए कि निकटतम कार्यक्रम आपका कहां है और उस कार्यक्रम में जरूर जुड़िए. प्रधानमंत्री जी को सुनिए. मैं तो कार्यक्रम में जा ही रहा हूं, आप भी जरूर जाएं. धन्यवाद. कृषि एवं किसान कल्याण मंत्रालय. ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు. ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఇది 1 హెక్టారుకు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు. ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే 10 రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి. పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు 20 నుంచి 25 టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు 30 సంవత్సరాల పాటు
దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు. అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను 9x9x9 మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు. ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 3-4 సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరి వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఆయిల్ పామ్ ఫస్ట్ 2013లో నేనే వేసాను. ఫస్ట్ రైతులు నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు. ఏయో పిచ్చి మొక్కలు వేశారు, ఈయన పిచ్చి రైతు, 3 పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు. చేసినా సరే నేను భరాయించాను. 4 ఏళ్ళు ఆ కంపెనీ వాళ్ళతోటి ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ చేశారు. తర్వాత 3 ఏళ్ళు దాటాక గెలలు వచ్చినాయి. గెలలు వచ్చాక అందరూ కూడా సంతోషించడం, వాళ్ళు కూడా బాగా చేసాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు. రైతులు ఒప్పుకున్నారు. ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు. ఇది జరిగింది. కంపెనీ వాళ్ళు, ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు. అందరూ నాకు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను. దానివల్ల ఇవాళ నిలబడ్డాను. నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకెళ్తున్నారు. దాని గురించి ఆయిల్ పామ్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. చాలా వేయాల్సిన పంట, దాన్ని తీసేసేది ఏం కాదు. పాడి పంటలు, పాడి బర్రెంతో అదంతా ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు, అనుమానాలు, భయాలు ఉండేవి. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము, దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి. సాగు చేయటం ఖరీదైంది కూడా ఏమి కాదు. రెండవది, పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ NMEO-OP క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం, నిర్వహణ మరియు అంతర పంటలు, సూక్ష్మ సేద్యం, డిజిటల్, ఎలక్ట్రిక్, సోలార్ పంపు సెట్లు, బోరు బావులు, గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు. అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మిషన్ కింద రైతులకు 1 లక్ష నుండి 5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. చిట్టూరి ఇప్పుడు NMEO-OP మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది. రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు
ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. కార్యక్రమంలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత గురించి రేంజల్ మండలం నీలా గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి కె సాయిలు గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులందరికీ నమస్కారం. సేంద్రియ వ్యవసాయము మన భారతదేశానికి కొత్తేమి కాదు. మన పూర్వీకుల కాలంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారిక మరియు కలుపు మందులు లేని కాలంలో కేవలం సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించారు. 1956-60 మధ్య కాలంలో రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమై క్రమేపీ వాటి వాడకం పెరిగి కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. రసాయనిక ఎరువులు కాకుండా చీడపీడల నివారణకు, కలుపు నివారణకు, పంటలు ఏపుగా పెరిగి పూలు, కాయలు, గింజలు అధికంగా నిలబడేందుకు కృత్రిమ హార్మోన్ల వాడకం కూడా అధికమైంది. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసులలో రసాయనిక ఎరువులతో పాటు పశువుల ఎరువు, పచ్చిరొట్టు ఎరువులు కూడా వాడమని ఇతోధికంగా చెబుతున్నప్పటికీ సమీకృత ఎరువుల వాడకాన్ని మరిచి కేవలం రసాయన ఆధారిత సేద్యం వైపు మొగ్గు చూపడం వల్ల నేలలో, నీటిలో, ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు ఆరోగ్యానికి హానికరమైనవి ఉండడం వల్ల చాలా ఆందోళన చెందవలసిన అంశము. అయితే వ్యవసాయంలో ఈ విధమైన పరిణామాలు ఏర్పడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒక పక్క పెరిగే జనాభా, ఆహార భద్రత కొరకు అధికోత్పత్తి చేయవలసిన నేపథ్యంలో పంట ఉత్పాదన పెంచడానికి అధిక దిగుబడినిచ్చే పంటల రకాలను, సంకరాలను తయారు చేసి పండించడానికి రసాయనిక ఎరువులను వాడవలసి రావడం అనేది అందరూ ఒప్పుకొని తీరవలసిన నిజం. సేంద్రియ ఎరువులు కూడా తగినంత మోతాదులో లభ్యం కాకపోవడం, రసాయనిక ఎరువులతో పోలిస్తే వాటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉండటం, అందుకు కావలసిన రవాణా కూలీల అవసరం, రసాయనిక ఎరువులోని పోషకాలు సులువుగా పంటలు గ్రహించగలిగి వాటిని ప్రభావం పైర్లపై కనబడటం, సొంత సేద్యం తగ్గి కౌలు సేద్యం పెరగటం, పశు సంపద ఆధారిత వ్యవసాయం క్రమేపీ తగ్గిపోయి యాంత్రీకరణ చోటు చేసుకోవడం వంటి అనేక కారణాలు కూడా రసాయనిక సేద్యం వైపు వ్యవసాయాన్ని మళ్లించాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది తిరిగి సేంద్రియ వ్యవసాయాన్ని రైతులు అందరూ కూడా నడిపించవలసిన అవసరం ఉంది. అయితే ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా దశల వారీగా జరగవలసి ఉంది. ఒక పక్క పెరుగుతున్న జనాభా అవసరాలను సమన్వయం పరుచుకుంటూ సేంద్రియ ఎరువులు, సేంద్రియ క్రిమినాశనాల లభ్యతను పెంపొందించుకుంటూ వ్యవసాయదారులు వీటిపై అవగాహన కల్పిస్తూ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయటము, సేంద్రియ ఉత్పత్తులకు మద్దతుగా విధానపరమైన నిర్ణయాలు అమలుపరచడం వంటి చర్యలు తీసుకోవాలి. అయితే సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? చాలామంది రైతులకు తెలియదు సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటో. అయితే సేంద్రియ వ్యవసాయం అంటే సహజ వనరులు, వ్యవసాయ వర్గాలను, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి పశుపక్షాదుల విసర్జనలు, వాటి ఉత్పత్తులను, పచ్చిరొట్ట పైర్లు, సహసిద్ధ ఖనిజ సంబంధాలైన మూలకాలు ఎరువులుగా, జంతువృక్ష సంబంధిగా వేప, పొగాకు, వెల్లుల్లి మొదలైన క్రిమి సంహారాలను, జీవ నియంత్రణ సూక్ష్మజీవులను, బయోఫెస్సైడ్, పురుగులు, ఆకర్షక వికర్షక లింగార్షక బుట్టలు, ఎరలను, ఫెరోమిన్ ట్రాప్స్ను వాడి పురుగులను, తెగుళ్లను నియంత్రించడం వంటి పద్ధతిను అవలంబించి ఎటువంటి రసాయనాలను వాడకుండా పంటలు పండించడమే సేంద్రియ వ్యవసాయం. దీనివల్ల పంటలకు స్థూల, సూక్ష్మ పోషకాలు అందటం, కాలుష్య కారకాలైన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, వాటి అవశేషాలను ఎటువంటి ఆస్కారం లేకపోవడం వల్ల నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలలోని సేంద్రియ పదార్థ నిల్వలు గణనీయంగా తగ్గిపోతాయి. దీనివల్ల భూసారం తరిగిపోవడమే కాకుండా భూభౌతిక స్థితి కూడా దెబ్బతింటుంది. భూమి ఆరోగ్యంగా ఉండటానికి, నేల నాణ్యతను పరీక్షించడానికి సేంద్రియ పదార్థం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సేంద్రియ వ్యవసాయం వల్ల చాలామంది తెలియదు
సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల లాభాలు ఏంటి సార్? మాకు సేంద్రియ వ్యవసాయం చేస్తాము, దానివల్ల లాభాలు ఏంటి అని చాలా మందికి తెలియకపోవడం వల్ల సేంద్రియ వ్యవసాయం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పరిసరాల మిత్రత్వానికి, కాలుష్య నివారణకు కూడా ఇది సేంద్రియ వ్యవసాయం దోహదపడుతుంది. జీవ వైవిధ్యానికి నాంది పలుకుతుంది. మంచి జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. సహజ వనరులు ఎప్పటికప్పుడు ఉపయోగపడమే కాకుండా దీర్ఘకాల ప్రయోజనాల కొరకు రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో అనుకూలంగా ఉంటాయి. నేల గుల్లబారుతుంది, మురుగు సౌకర్యం పెరుగుతుంది. నేలలో తేమ, గాలి, మొక్క సంబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నీరు పట్టి ఉంచుకునే శక్తి పెరుగుతుంది. వేర్లు బాగా చొచ్చుకొని పోయి లక్షణం కలిగి ఉంటుంది. భౌతిక లక్షణాలు వృద్ధి చెందుతాయి. మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి. నేలకు పట్టి ఉంచుకునే గుణం కూడా అధికమవుతుంది. ఉదజన సూచిక వంటి రసాయనిక లక్షణాల అనుకూలత కూడా మెరుగవుతుంది. అయితే నేల పునరుద్ధరణ మళ్ళీ జరుగుతుంది. ఖరీదైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. నేల ఉత్పాదక భూసారం నిలకడగా ఉంటాయి. పంట నాణ్యత బాగుంటుంది. ఉత్పత్తులు మంచి రంగు, రుచి, వాసన, నిల్వ ఉండే గుణం కూడా సేంద్రియ వ్యవసాయం వాడడం వల్ల కలిగి ఉంటాయి. అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదు. చీడపుల్ల ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికావు. సేంద్రియ జీవన ఎరువుల వినియోగం పెరుగుదల వల్ల మొక్కకు అవసరమైన ముఖ్య సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో లభ్యమవుతాయి. చీడపురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. వచ్చినవి కూడా ప్రకృతి పరంగానే సహజంగానే సమసిపోతాయి. అదేవిధంగా సహసిద్ధంగా నేలలో ఉండే పోషకాలు మొక్కలకు బాగా లభ్యమవుతాయి. అయితే నేలలో తగినంత సేంద్రియ పదార్థం ఉంటే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి నేటి పరిస్థితులలో దీనిని సర్వరోగ నివారణగా మనం సేంద్రియ వ్యవసాయాన్ని పేర్కొనవచ్చు. అయితే సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలు వాడకూడదు. మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలు, లైట్ మినరల్ ఆయిల్స్, లింగార్షిక బుట్టలు, రసాయనాలు, గంధకము, బోర్డు పేస్టు, బోర్డు మిక్చరు, ప్రాసెస్ చేయని రాక్ ఫాస్ఫేట్, ఆమ్ల క్షార భూములను పుదించడానికి సున్నము, జిప్సము రసాయనాలను పరిమితంగా వాడవచ్చు. భూమిని సారవంతం చేసే పోషకాలను అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులు, పచ్చాకు ఎరువులు, పిండి చెక్కలు, చెరుకు మడ్డి వంటి సేంద్రియ జీవన ఎరువులు భూసారాన్ని పెంచడానికి ఉపయోగించాలి. అవసరమైన మేరకే దున్నడం, నేల కోత గురికాకుండా జాగ్రత్త పడడం, నేల నీరు సంరక్షించడము. అదేవిధంగా వ్యవసాయంతో పాటు పశుపోషణకు కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన విధంగా అంతర పంటలు వేసుకోవాలి. పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులకు మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా కుళ్ళిన ఎరువులను వాడించాలి. పరిశుభ్రమైన సాగు, కలుపు నిర్మాణ యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు చాలా విరివిరిగా ఉపయోగించాలి. సాగునీటి సద్వినియోగం యాజమాన్యం పైన దృష్టి పెట్టాలి. రసాయన మందులను ఉపయోగించకుండా ఓన్లీ సహజ సిద్ధమైన వాటిపైన సస్యరక్షణ చేయాలి. జీవనియంత్రణ పద్ధతులకు, వృక్ష సంబంధ మందులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంట కోసిన తర్వాత మన వినియోగదారునికి అందే వరకు కూడా చెడిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఏ విధంగా మనము పంట దిగుబడులపై సేంద్రియ వ్యవసాయము మనకు చేయడం వల్ల పంట దిగుబడులపై ఎటువంటి ఫలితాలు వస్తాయో అభివృద్ధి చెందిన దేశాల్లో మరియు మన ప్రస్తుత భారతదేశంలో కూడా సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుంది. ఈ అంశంసే పలు రకాల పరిశోధనలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో వివిధ పంటలను పండించడానికి అనుసరించిన ప్రణాళికలు, పద్ధతులు, అవసరమైన పోషకాలను ఏ విధంగా అందించాలి, కీటకాలు, రోగకీలక శిలీంధ్రాలు, సూక్ష్మజీవి ఏ విధంగా నివారించవచ్చు, కలుపు యాజమాన్యము, ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు మొదలైనవి పరిశోధనలు జరుగుతున్నాయి. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తర్వాత మొదటి 4 సంవత్సరాలు ఈ పంట దిగుబడులు తగ్గుతాయి. ఆ తర్వాత రాను పంట దిగుబడులు పెరుగుతాయి. అదేవిధంగా ఆచార్య ఇంజనీరింగ్ వారి విశ్వవిద్యాలయంలో వరి, అపరాలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, చెరుకు, పత్తి మొదలైన సేంద్రియ సాగు మరియు సహజ విధానాలపై మన తెలంగాణలో ముఖ్యమైన పంటలకు సేంద్రియ సాగు సిఫారసు తీసుకురావడం జరిగింది. వివిధ పంటల్లో సేంద్రియ సాగు ఫలితాలను కనుక చూసినట్టయితే చిరుధాన్యాలు, వర్షాధారంగా పండించే వేరుశనగ 2 నుంచి 3 సంవత్సరాలు దిగుబడులు పెరగడం గమనించడం జరిగింది. వరిలో కొన్ని రకాలు తక్కువ కాలంలో మంచి ఫలితాలు రావడం జరిగింది. స్వర్ణ, నెల్లూరు సిరి, MT 1010 వంటి రకాలు సేంద్రియ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు గమనించడం జరిగింది. అయితే చెరుకులో
6వ సంవత్సరం నుండి దిగుబడి పెంచడం అనేది మన సేంద్రియ వ్యవసాయంలో గమనించగలుగుతుంది. అయితే చాలా వరకు రైతులు చెప్తారు, సార్ సేంద్రియ వ్యవసాయంలో మీరు చెప్పిన వరకు ఇవి బాగానే ఉన్నాయి, కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయన్నారు. అవి ఏంటివో తెలుసుకుందాం. నేల ఉత్పాదకం మీద సేంద్రియ ఎరువుల ప్రభావం గణనీయంగా కనిపించాలంటే హెచ్చు పరిమాణంలో వాడవలసి రావడం, అందుకే పోషక పదార్థ పరిమితి నత్రజని, భాస్వరం, పొటాషు తక్కువ లభ్యతలో లభిస్తున్నాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు సేంద్రియ సాగు వల్ల ఫలితాలు త్వరగా రాకపోతున్నాయని చెప్పి రైతులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే ఆధునిక వంగడాల సాగుల్లో సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు త్వరగా రావటం లేదని రైతులు వాపోతున్నారు. పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించడంలో, కూలీల బెదలు ఎదురవడంలో కొంత అవరోధము సేంద్రియ వ్యవసాయంలో ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులతో విలువల మీద కనీస ధర లభించే రైతులను ప్రోత్సహించినప్పుడే సేంద్రియ వ్యవసాయము తర్వాత రైతులు అలవాటు పడడానికి అవకాశం ఉంటుందని రైతులు తెలియజేస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులు మరి ఎవరు ధృవీకరణ ఇస్తారంటే, సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ప్రవేశపెట్టింది. సేంద్రియ ధృవీకరణ పత్రాన్ని వ్యక్తిగతంగా కాకుండా రైతు గ్రూపులకు కూడా ఇచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రైతులకు ఇస్తుంది. కాబట్టి ఈ సేంద్రియ సర్టిఫికేట్ తోటి మనము తెలంగాణలోని వివిధ జిల్లాలలో కూడా మనము సేంద్రియ ఉత్పత్తులను మనం అమ్ముకోవడానికి ధృవీకరణ సంస్థ అపేడ ద్వారా ధృవీకరణ పత్రాన్ని పొందటం, తద్వారా ఎగుమతులకు కూడా మనము ధృవీకరణ పత్రం ద్వారా మనం వేరే దేశాలకు కూడా మనము దిగుమతి చేయొచ్చు. అదేవిధంగా 32 సంస్థలు మన ఇండియాలో సేంద్రియ ఉత్పత్తి ధృవీకరణ చేస్తున్నాయి. మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ సేంద్రియ ధృవీకరణ సంస్థలు అందిస్తున్న సేవలను సేంద్రియ రైతులు ఉపయోగించుకొని మన రాష్ట్రంలో కూడా ఈ సేవలు రైతులకు అందుబాటులో తీసుకోవడం కొరకు ప్రభుత్వము అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కావున మీరు ఎవరైనా రైతులు సేంద్రియ వ్యవసాయం మేము సాగు చేస్తాము అని అనుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ సిబ్బందిని, వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కనుక మీరు సంప్రదించినట్లయితే సేంద్రియ సాగుకు వాళ్ళు అనుకూలమైన వాతావరణం కల్పించి వాళ్లకు ఒక క్లస్టర్ లెవెల్లో ఒక 50 ఎకరాలు తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టి రైతులు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వారి పేర్లని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి తెలియజేసినట్లయితే ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు మీకు వాటికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు సేంద్రియ వ్యవసాయం వరకు ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి ముందు రైతులందరూ కూడా మనం సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తే మన రాష్ట్రము, మన దేశము ముందంజలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత గురించి రేంజల్ మండలం నీలా గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి కె సాయిలు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి కొన్ని సూచనలు వింటారు. 150 నుండి 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయంలో అంతర్భాగం పశుపోషణ. పాడి పశువులు ఇంటి పాల అవసరాలను తీర్చటంతో పాటు రోజువారీ ఇంటి ఖర్చులకు కావలసిన ఆదాయాన్నిస్తాయి. పశువుల్లో వంశాభివృద్ధి త్వరితగతిన జరగాలంటే వాటి పునరుత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండాలి. పునరుత్పత్తి లేనిదే పాల ఉత్పత్తి లేదనే విషయం మనందరికీ తెలిసిందే. పునరుత్పత్తిని ప్రభావితం చేసే అంశాలను రైతులు అవగాహన చేసుకోవాలి. నేటి లేగదూడలే రేపటి పాడి పశువులనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి దూడ పుట్టినప్పటి నుండి దాని పోషణ విషయంలో అత్యంత శ్రద్ధ చూపించాలి. దూడ పుట్టిన 30 నుండి 60 నిమిషాల్లోపు జున్నుపాలు సమృద్ధిగా తాగించాలి. దానివల్ల రోగనిరోధక శక్తి పెరిగి దూడల్లో సర్వసాధారణంగా వచ్చే తెల్లపారుడు, బొడ్డువాపు, కీళ్లవాపు వంటి వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా జున్నుపాలను తాగించడం వల్ల ఈనిన పశువు మాయను త్వరగా వేస్తుంది. ఈనిన పశువుల్లో మెయ్యను కూడా సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. దూడల బరువును బట్టి రోజుకు 2 నుండి 3 లీటర్ల పాలు తాగించాలి. 6 నెలల వరకు ప్రతి నెల నట్టల మందులను తాగించాలి. 6 నెలల తర్వాత గాలికుంటు, గొంతువాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. 1-2 సంవత్సరాల పెయ్యల పోషణలో శ్రద్ధ అవసరం. ఈ వయసులో పెయ్యల పోషణ సరిగా లేకపోతే
సకాలంలో యవ్వన దశకు చేరక ఎదకు రావడం ఆలస్యమవుతుంది. గర్భాశయం పూర్తిగా పెరగక అండాశయాలు స్తంభంగా తయారవుతాయి. ఫలితంగా మొదటి ఈత ఆలస్యమవుతుంది. కాబట్టి రైతులు పెయ్యల పోషణలో తగిన శ్రద్ధ వహిస్తే 2 సంవత్సరాలలోపే చూలు కట్టే అవకాశం ఉంటుంది. ఈనిన తరువాత మొదటి 3 నెలలు పెరుగుతున్న పాల దిగుబడికి సరిపడా పోషకాలను అందించాలి. లేకపోతే పశువు శరీర నిల్వలు కరిగిపోయి తద్వారా బరువును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా మొదటి ఈత పశువుల్లో గమనిస్తాం. పాడి పశువు ఈనిన 45 రోజుల్లో 8 నుండి 10% మించి బరువును కోల్పోకూడదు. అధికంగా బరువును కోల్పోయినా పశువులు సకాలంలో ఎదకురావు. ఒకవేళ ఎదకు వచ్చినా ఎదలక్షణాలు బలహీనంగా ఉండి చూడి నిలవదు. పశు పోషకులు ఎదలక్షణాలను గుర్తించి సరైన అవగాహన కలిగి ఉండి సకాలంలో కృత్రిమ వీర్యదానం చేయడం వల్ల చూలుకట్టు శాతాన్ని పెంచవచ్చు. కృత్రిమ గర్భధారణ ఫలించకపోతే 19 నుండి 22 రోజుల వ్యవధిలో మళ్లీ ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువును ఆ సమయంలో జాగ్రత్తగా గమనించి ఎదలక్షణాలను గుర్తించి మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించాలి. కృత్రిమ గర్భధారణ చేసిన 45 నుండి 60 రోజుల మధ్య పశు వైద్యునితో తప్పకుండా చూలు పరీక్ష చేయించి చూలు నిలిచింది లేనిది నిర్ధారించుకోవాలి. చేపు సమస్య లేని పశువు నుంచి దూడను సాధ్యమైనంత మేర వేరు చేయడం మేలు. ఈనిన వెంటనే తల్లి నుండి దూడను వేరు చేయడం వల్ల పశువు 40 రోజుల్లోపే ఎదకు రావడం జరుగుతుంది. తద్వారా ఈనిన తరువాత చూలుకట్టు వ్యవధిని మందలో 80 రోజులకు తగ్గించవచ్చు. మందలో ఎదను గుర్తించు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి. ఎద లక్షణాలను గుర్తించలేకపోవటం వల్ల ఎద తప్పిపోతుంది. ఈనిన 45 నుండి 50 రోజులకు ఎదకు రాకపోతే వాటిని గుర్తించి పోషణ యాజమాన్యంలో కొన్ని రకాల హార్మోను ఇంజెక్షన్ల సహాయంతో పశువుల ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించే శాస్త్రీయ ప్రక్రియ నేడు అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా కొంతవరకు ఎదకు రాని, ఎద గుర్తించలేని లేదా మూగ ఎద పశువులను నిర్ణీత సమయంలో ఎదకు రప్పించి చూలు కట్టించవచ్చు. ప్రతి పశువు పునరుత్పత్తికి సంబంధించిన సమస్త వివరాలను ఒక పుస్తకంలో పొందుపరుచుకోవాలి. దీనివల్ల పశువు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో పశువును మంద నుంచి ఏరివేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మందలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని అత్యంత ప్రభావితం చేసే సమస్య తిరిగి పొరలడం. ఈతకు మధ్య వ్యవధి అనూహ్యంగా పెరగడానికి ఇది దోహదకారి. పోషకాహార లోపాలు సరైన సమయంలో ఎదను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయకపోవడం, హార్మోన్ అసమతుల్యత, తద్వారా అండం విడుదలలో జాప్యం, ప్రాథమిక దశలో పిండం చనిపోవటం వల్ల కలుగు గర్భస్రావం, వీర్య సంబంధ లోపం, ద్రవ నత్రజనిలో వీర్యాన్ని భద్రపరచటంలో కలిగే అవాంతరాలు తిరిగి పొరులు సమస్యకు మూల కారణాలు. ఈ సమస్యకు పూర్తిగా ఆడ పశువును మంద నుంచి తీసివేయడం వల్ల ఒక్కోసారి మంచి జన్యు సంపద ఉన్న పశువును కోల్పోయే ప్రమాదం ఉంది. పశువైద్యుని పర్యవేక్షణలో కారణాలను గుర్తించి చికిత్స అందించి సరైన పోషక యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఈ సమస్యను సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. పునరుత్పత్తి సామర్థ్యం ఆశించిన స్థాయిలో ఉండాలంటే మందలో పశువుల ఏరివేత ప్రక్రియను ప్రతి సంవత్సరం ఒక క్రమ పద్ధతిలో చేపట్టాలి. ఇది 10% మించి ఉండకూడదు. వయస్సు మళ్లిన పశువు అంటే 8 నుండి 10 ఈతల తర్వాత ప్రతి ఈతలో ఎక్కువసార్లు తిరిగి పొరలడం, ఎక్కువసార్లు ఈసుకుపోవడం, ఈనక ముందు ఈనిన తరువాత పెయ్య కనబడడం, చికిత్సకు లొంగని గర్భకోశ వ్యాధులు, అండాశయంలో నీటి బుడగల్లాంటి సమస్య ఉన్న పశువును ఏరివేయటం వల్ల పశుపోషణ రైతుకు భారంగా పరిణమించకుండా ఉంటుంది. పాడి పశువుల్లో ఉత్పాదక శక్తి వాటి పునరుత్పత్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి తద్వారా అధిక ఆదాయం పొందాలంటే పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండాలి. పునరుత్పత్తి అధికంగా ఉన్న పశువు నుంచి దాని జీవిత కాలంలో ఎక్కువ దూడలను పొందవచ్చు. ఇలా చేస్తే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. ఇంతవరకు మీరు పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి సూచనలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.